యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాడు. 4వ మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తా అని అర్థం. అంటే అప్పటి వరకు దేవుడు ఆ శిలువ మీద ఆ యొక్క ఎంతో వేదన అనుభవించాడు. ఎందు నిమిత్తము అంటే నీ నా పాపం కొరకు. ఎందుకోసమనంటే మనము నీ కొరకు నా కొరకు శిలువలో ఆయన మరణించాడు. నీవు నేను చేసిన పాపములు మన శరీరంతో, మన చేతులతో, మన కాళ్ళతో, మన తలంపులతో చేసిన ప్రతి ఒక్క పాపం నిమిత్తమై ఆయన శిలువలో ఎంతో వేదన పడ్డాడు. అయితే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఇరు పక్కన ఉన్నటువంటి వారు ఎవరు? వాళ్ళు హంతకులు. కానీ మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభువు మాత్రం పరిశుద్ధుడు. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏమని అంటున్నారంటే, తను తాను రక్షించుకోవచ్చు కదా, ఆయన రక్షించుకుని మనల్ని కూడా రక్షించవచ్చు కదా అనేసి ఆయన్ని అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువు 4వ మాటగా ఈ మాట పలికాడు. ఏలి 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 లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఎందుకు అంటే ఆ ఒక వేదన యేసు ప్రభు తట్టుకోలేక అప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చెయ్యి విడిచాడని అంటే, మొదటిగా మన యొక్క పాపముల నిమిత్తమై యేసు ప్రభువు మన సిలువ వేయబడాలని, మనకు రావాల్సిన శిక్ష అంతయు ఆయన మీద మోపబడాలని, మన పొందవలసిన గాయంలో ఆయన యొక్క పొంది మనము నరకానికి వెళ్లకుండా పరలోకంలో మనందరం చేరబడాలని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన యొక్క పాపముల నిమిత్తమై తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని చెయ్యి విడిచాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ యొక్క తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు పెద్ద కుమారుడు చాలా బాధ్యతగా అన్ని పనులు చేసుకుంటూ నిర్వర్తిస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు అయినటువంటి వాడు ఈ లోకంలో తిరుగుతూ, ఈ లోకంలో ఉన్న వసన లోకభోగ వైభవ పాపములన్నిటిని అనుభవిస్తూ చిన్న తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి డబ్బు కోసమని చిన్న దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆయనకి డబ్బు అవసరమయ్యి ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులను ఎదుర్కొని ఆ యొక్క బంగారం విషయమే, డబ్బుల విషయమే వాళ్ళని బెదిరించాడు. అయితే వాళ్ళని అలాగే బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ధనము తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని హత్య చేసి పారిపోయాడు. అక్కడ పోలీసులు ఆయన తరుముతూ వస్తూ ఉన్నప్పుడు తప్పించుకోవడానికి పరిగెడుతూ ఆయన ఇంటికి వెళ్ళాడు. తన అన్న అయితే తన పనికి అంతా కష్టపడి పని చేసుకొని ఇంటికి చేరి ప్రార్థన చేసుకొని ఎదురుస్తూ ఉన్నప్పుడు తలుపు తడుతూ ఉన్నప్పుడు తన తమ్ముడు వస్త్రములన్నీ రక్తంతో నిండి ఉన్నాయి. అడిగాడు, ఏం చేసావు నీవు అని అంటే, అన్న నేను ఇలా చేశాను, ఇలా హత్య చేశాను, నేను అక్కడ చంపేశాను, ఇలా పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు, నన్ను కాపాడు అని అంటే, తలుపు వేసి అన్న ఏం చేశాడంటే, త్వరగా నీ బట్టలన్నీ తీసివేయి అని అంటే తన యొక్క తమ్ముడు బట్టలు అన్న తీసుకొని అన్న బట్టలు తమ్ముడికి ఇచ్చాడు. తీరా నెక్స్ట్ తలుపు తడుతూ ఉన్నారు. అప్పుడు పోలీసులు వచ్చి ఉన్నప్పుడు ఆ యొక్క రక్తపు బట్టలు తడుస్తున్నటువంటి అన్నని తీసుకువెళ్ళి, ఈయనే హంతకుడు, ఈయనే హత్య చేసి ఉన్నాడని తీసుకువెళ్ళి ఆయన్ని కోర్టులో నిలవబెట్టి ఇన్ని పాపాలు ఇన్ని చేశాడనేసి తనని మరణశిక్ష విధిస్తారు. అయితే వాళ్ళ తమ్ముడికి అప్పుడు ఆ అన్న చెప్తాడు, ఇక మీద నుంచి నువ్వు ఎలాంటి పాపము ఎలాంటి తప్పులు చేయొద్దు, నువ్వు మంచిగా జీవించు అనేసి తన తమ్ముడికి చెప్తారు. ఆ యొక్క అన్నని ఉరి తీసుకున్నప్పుడు నా తమ్ముడు చూడాలి, నా తమ్ముడు ఉండాలని చెప్పినప్పుడు వాళ్ళ తమ్ముడు వస్తాడు, చెప్తాడు. ఇప్పుడు ఆ యొక్క అన్నని ఉరికమ్మానికి ఎక్కిస్తూ ఆ అన్నని ఉరి తీశారు. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? తమ్ముడు. శిక్ష అనుభవించాల్సింది ఎవరు? తమ్ముడు. కానీ ఆ తమ్ముడికి రావాల్సిన శిక్షను ఎవరు తీసుకున్నారు? తన అన్న తీసుకున్నాడు. తన తమ్ముడు బదులుగా తన అన్న మరణించాడు. ఇప్పుడు తమ్ముడికి రావాల్సిన శిక్ష యావత్తు అంతయు అన్న తీసుకొని
మన దేవుడు కూడా అలాగే మనం అలాంటి పాపంలో ఉన్నటువంటి మనం అలాంటి పాపంలో చనిపోకూడదు అనేసి, మనం అలాంటి పాపంలో కొట్టుకోపోకూడదు అనేసి దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు తన చేయి విడిచాడు అని అంటే, మనం పొందవలసిన మన యొక్క పాపము నిమిత్తమే ఆయన చెయ్యి విడిచాడు. ఇంకొకటి, దేవుడు 4వ మాట పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం ఏమంటున్నారు? ఏలి ఏలి లామా సబక్తా అంటే, అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరుకులో ముంచి రెల్లను తగిలించి ఆయన త్రాగనిచ్చాడు. ఇది ఎవరికి ఇస్తారంటే, స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తులకి స్పృహ కలగడానికి ఆ స్పంజి ముంచి చిరకతో ఇస్తారంట. మరి నేను విన్నది చెప్తున్నాను. ఇస్తే దేవుడు అది తీసుకోవడానికి కూడా నిరాకరిస్తారు. అందులో కొంతమంది ఏమంటారు, ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియా ప్రవక్తను పిలుస్తున్నాడు, అతను వచ్చి దేవుడిని ఏమైనా రక్షిస్తాడేమో చూద్దామని అక్కడ వాళ్ళు హేళన చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి సైనికుల్లో ఒకరు ఏం చేస్తారు, దేవుణ్ణి చేతులకి మేకులు కొడతారు, కాళ్ళకి మేకులు కొడతారు, మొండకి కిరీటం కొడతారు. చివరగా ఆయన బలంతో పక్కన పొడుస్తాడు. పొడిచినప్పుడు ఆయన యొక్క రక్తం అంతా కారిపోతుంది. చివరికి నీరు, రక్తం పోయినప్పుడు ఏమొస్తుంది, శరీరం నుంచి నీరు వస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి పొడిచాడో ఆ వ్యక్తి కంటిలో పడంగానే ఆ వ్యక్తి కనుచూపు, ఒక కన్ను కనపడేది కాదంట. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు యొక్క రక్తం తన కంటిలో పడిందో స్వస్థత పొందాడు. ఆయన యొక్క గాయముల చేత మనకి ఏం కలుగును? స్వస్థత కలుగును. ఆ వ్యక్తి అప్పుడు ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన కూడా, ఆ యొక్క సైనికుడు రక్షింపబడటం జరిగింది. నెక్స్ట్, యేసు మరణ బిగ్గరగా కేక వేసి మరణం విడిచిన అప్పుడు దేవాలయం తెరపై నుండి కింద వరకు 2గా చినిగా. అక్కడ దేవుడు 3 గంటల సమయాన ఈ మాట పలికినప్పుడు ఏం జరిగిందంటే, దేవాలయపు తెర అనేది పైనుండి చినిగింది. ఈరోజు యూదులు ఏం చేస్తారంటే, పస్కా పండుగ చేసుకుంటారంట. ఒక గొర్రె పిల్లను వధిస్తారనమాట 3 గంటల టయానికి. వాళ్ళు అలా జరుపుకుంటూ వస్తారు. ఈ యొక్క దేవాలయం తెర అనేది దేవుడు ఆ కేక వేసినప్పుడు దేవాలయపు తెర చినిగింది. దేవాలయపు తెర ఎందుకు చినిగిందంటే, అప్పుడు కాలంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్తారంటే, యాజకులు అనేటువంటి వారు వెళ్తారు. సంవత్సరానికి 1, 2, 3 సార్లు ఆ టయాన్ని వెళ్తూ ఉంటారు. ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం వీలు లేదు. అక్కడికి యాజకులు మాత్రమే వెళ్ళి, అక్కడ ఎవరి నిమిత్తమే అయితే ఎవరు పాపం చేస్తూ ఉంటారో వాళ్ళ నిమిత్తమే అక్కడ దహన బలి చేస్తూ అక్కడికి వెళ్ళడానికి అర్హత ఎవరికి ఉందంటే యాజకులకు మాత్రమే ఉంది. అతి పరిశుద్ధ స్థలాన్ని కూడా ఎవరు బయట నుండి చూడలేదు. దానికి అడ్డుగా ఏముందంటే, ఈ తెర అనేది పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో దేవాలయపు తెర అనేది ఉంటుంది. ఆ తెర ఎలా ఉంటుందంటే చాలా మందంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ డోర్ కర్టన్ లాగా ఉండదు, అది చాలా మందంగా ఉంటుందంట. అది అవతల వ్యక్తులు కూడా మనకు కనపడదు, అంత మందంగా ఉండేటువంటి తెర. దేవుడు ఆ బిగ్గరగా కాక వేసినప్పుడు ఆ తెర అనేది పైనుంచి కిందికి 2గా చీలివేయబడింది. చీలివేయబడినప్పుడు ఎందుకు అది చిరిగింది అని అంటే, అక్కడ దేవుని కోసం, అక్కడ దేవుని నిమిత్తం ఎవరైతే బలులు అర్పించాలో అక్కడికి వెళ్ళాల్సింది ఎవరంటే యాజకులు మాత్రమే. ఆ అడ్డు అనేది తొలగించేశాడు దేవుడు, యేసు ప్రభు. ఇక డైరెక్ట్గా మనం దేవునితోనే సంభాషణ కలిగి ఉండడానికి. రెండవదిగా అక్కడ భూమి వణికెను, బండలు బ్రద్దలైన, సమాధులు తెరవబడును. అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టూ ప్రాంతం అంతా కూడా ఏమైందంటే చీకటిగా గమ్మింది. ఎందుకు చీకటిగా గమ్మింది? సూర్యుడిని మనం ఎవరైనా డైరెక్ట్గా చూడగలమా? ఒక నిమిషం చూస్తేనే మన కళ్ళు బయలుగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఆ సూర్యుడైనటువంటి వాడే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువు శిలువ మీద ఆ మరణము పొందుతూ ఉన్నప్పుడు సూర్యుడు చూడలేకపోయాడు. ఆ యొక్క సృష్టి కూడా కదిలించబడింది. సూర్యుడు తను తాను చీకటమయమైపోయాడు. నీతి సూర్యుడైనటువంటి దేవుడు శిలువ మీద మరణం పొందుట ఆ యొక్క సృష్టి కూడా చూడలేకపోయింది. నెక్స్ట్ అక్కడ భూకంపం కూడా కలిగింది. తర్వాత ఏమైందంటే భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరవబడి నిద్రించిన వారు అనేక మంది పరిశుద్ధుల శరీరంతో లేచెను. ఎప్పుడైతే ఇదంతా సంభవిస్తా జరిగిందో, దేవుడు బిగ్గరగా ఆగవేసినప్పుడు, ఇలా చేసినప్పుడు, సృష్టిలో యొక్క మార్పులు కలుగుతున్నప్పుడు, ఆ యొక్క సమాధుల్లో ఉన్నటువంటి నిద్రించేటువంటి వ్యక్తులు పరిశుద్ధ శరీరం కలిగి ధరించి లేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కూడా అవి నిజముగా దేవుని కుమారుడని వాళ్ళందరూ అప్పుడు నమ్మడం జరిగింది. ఇది దేవుడు శిలువ మీద ఉండి ఆయన పలికిన 4వ మాట. ఇక్కడ చూస్తుంటాం మనము, మోషే తన కుమారుణ్ణి బలి అర్పించడానికి అక్కడికి వెళ్తా ఉంటాడు. దేవుడు మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి తన కుమారుని తీసుకువెళ్ళినప్పుడు తన కుమారుని నిమిత్తమై గొర్రె పిల్లను బలి అర్పిస్తాడు. ఆ యొక్క గొర్రె పిల్ల ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము పుట్టుకతోనే పాపులము. అది మొట్టమొదట దేవుడు తన ప్రియకుమారుని చెయ్యి ఎందుకు విడిచాడంటే, మన యొక్క మనల్ని పాపము నుండి రక్షించటకు చెయ్యి విడిచాడు. రెండవదిగా ఏంటంటే, ఆ అవ్వ ఏం చేసింది? ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసింది. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం వల్ల పాపం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మరణమైపోతే, ఆ పాపం నుండి మరణమైనటువంటి వారు ఏమవుతారు? శిక్షకు, నరకాగ్నికి గురి అవుతారు. అటు మనము నరకాగ్నికి గురి కాకుండానట్లు దేవుడు ఏం చేశాడంటే, పాపం బట్టి వచ్చిన మరణం, ఆ మరణం నుంచి మనం తొలగించబడడానికి మన యొక్క పాప భారం అంతా యేసు ప్రభు శిలువ మీద మోసుకొని, మన యొక్క చేతులతో చేసిన పాపం నిమిత్తమై, మన యొక్క కాళ్ళతో చేసిన పాపం నిమిత్తమై, మన యొక్క తలంపులతో చేసిన పాపం నిమిత్తమై ఆయన యొక్క శరీరం అంతయు ఏమైపోయింది? నలగగొట్టబడింది. మనము అంతా ప్రతిదీ పాపం చేసిన పాపంలో ఉంది. మన పాపము నిమిత్తమై ఆయన శిక్ష అనుభవించాడు. మన కోసం తన ప్రియకుమారుని చెయ్యి అందుకు విడిచాడు. అప్పుడు దేవుడు అలాగా అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, రక్షింపబడినటువంటి మనము ఏ పాపం ఏది చేస్తున్నా కానీ దేవుడు మన కోసమే సిలువ వేయబడ్డాడని, మళ్ళీ తిరిగి మనం అదే పాపంలో లోకంలో చేస్తున్నామంటే దేవుడిని మరలా మనం సిలువ వేస్తున్నట్లే. కనుక ఇది గుర్తించుకొని మనము పాపము చేయకున్నట్లు కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రభా, ఇవి నా బలహీనతలు ఉంటున్నాయి, కాబట్టి ఈ బలహీనత నుంచి నేను విడుదల పొందులాగున నాకు సహాయం చేయమని దేవుడిని మనం అడిగేటువంటి వారుగా ఉండి, దేవుడిని మనము దినదినం మనం చేస్తున్న క్రియలను బట్టి మనం సిలువ వేసేవారుగా మనం ఉండకుండా దేవుడిని సంతోషపరిచే కుమారులుగా మనం ఉండాలని దేవుడి మాటలు దీవించుకున్నాం.